మానవులు అంటే గమనించి గుర్తించి తెలిసిన లక్షణంతో ఉన్నవాళ్ళే కదా. జంతువులు కూడా అంతేగా, గమనించి గుర్తించే లక్షణాలతో కేవలం ఆకలి బాధకు మాత్రమే. అది పొద్దున్న లేస్తూనే స్నాన సంగతి నియమాలు పెట్టలే కానీ వీటికి కానీ సూక్ష్మజీవులు కానీ వెంటనే వెళ్ళిపోతాయి, వాటి ఆహారం వచ్చేస్తాయి. అంటే జీవరాశులు ప్రతి ప్రాణి కోటి వాటి ఆహారం ప్రాణులే. వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, గాలి, ఎండ, నీరు ఇవన్నీ తినే పదార్థాలే. మరి గాలి తీసుకోకుండా బ్రతుకుతా, దాన్ని కూడా తింటాం కదా. ఎంత తిన్నా గాలి తరుగుతుందా? ఎంత నీరు తాగినా నీరు లేకుండా ఉంటుందా? అంటే పంచభూతాలు లేకుండా ఎవరు ఏమీ తెలియదు. పంచభూతాలు ఏ భూతాలు? ఆకాశం. అది పంచభూతాల్లోకి రాలేదు. కానీ ఏంటి? ఆకాశం అంతటా వ్యాపించి మొదలు చివర మధ్య లేనందున పరిపూర్ణమైన ఆకాశంగా చూడవాలి. అది వికారం పొందదు. వికారం అంటే మాటలు ఉంటుంది. అస్త్రాలతో కానీ, బాణాలతో కానీ, శస్త్రాలతో కానీ, అగ్నితో కానీ, తుఫాను వచ్చినప్పుడు ఆకాశం చల్లబడిపోయింది, ఆకాశం చల్లబడింది, ఆకాశం ముక్కలు చేశారని ఎవరైనా అంటారా? అంటే ఇక్కడ ఆకాశం ఉన్నది ఉనికితో అన్నవాడు ఉన్నాడుగా. అంటే ఉనికితో గమనించేవాడే, ఉనికితో తెలుసుకునేవాడే, ఉనికితో గుర్తించేవాడే, ఉనికితో భావంతో అనుకునేవాడే, ఉనికితో తను తాను గమనించేవాడే ఆకాశాన్ని గమనించాడు, దేహాన్ని గమనించాడు. ఇప్పుడు ప్రయోజనం కావాలిగా. ప్రయోజనం ఏంటి? లాభం. లాభం వల్ల ఏమొస్తుంది? సుఖం. నష్టం వల్ల దుఃఖం. అంటే సుఖదుఖాలు మానవుడికే కాకుండా సమస్త ప్రాణికోటికి నింగి నెలన్న ప్రతి జీవరాశిగా ఉంది. కొన్ని మాట్లాడితే కొన్ని మాట్లాడలేవు. కుక్కను కొట్టండి బాధకి పుయ్యో మరుగు నడుస్తుంది. అది వృక్షాన్ని నరకండి, అది మాట్లాడదు. కానీ తమాషా అంటే వృక్షాన్ని నరికినప్పటికీ మళ్ళీ వేరే నుంచి వృక్షాన్ని పుట్టిస్తుంది. మనిషిని నరికితే పుట్టిస్తాడే. జంతువులు 2 ముక్కలు చేస్తే బతుకుతాయి లేదు. వానపాములు 2 ముక్కలు ఏంటి 2 అవుతాయి. మొత్తం సమస్త జీవరాశులు అన్నీ తింటాయి. మరి ఎముకలు తినేవి ఏమైనా జీవరాశి ఉందా? ఉంది. ఆనకొండ ఏం చేస్తుంది? చిన్న సైజు అన్నీ మింగేస్తున్నాయి. పెద్ద ఆనకొండలు, పెద్ద ఎముకలు కూడా మింగేస్తుంది. మరి అది విసర్జన చేసినప్పుడు ఎముకలు రావుగా. అని ఎముకలతో ఉన్న సమస్త జీవరాశిని మింగేది సర్పజాతిలో ఆనకొండలు, నైనాలు, రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయోజనం ఏమిటి? ఆనందం. ఆనందం ప్రయోజనం అయితే వస్తువుతో ఆనందం వస్తుందా? పంచభూతాలతో ఆనందం వస్తుందా? రాదా? గాలి చల్లగా ఉంది, మరి ఎంత హాయిగా ఉందో. ఏవో తుఫాను వచ్చేస్తుంది, పరుగు వర్షాలు విపరీతం కురుస్తుంది, పిడుగులు పడ్డాయి. అంటే నీరు తన యొక్క లక్షణాలతో వాతావరణ పరిస్థితిని బట్టి చైతన్యాన్ని ఆశ్రయించే దానికి ఎదురుకు వచ్చింది. చైతన్యం అంటే ఏంటి? గమనించి గుర్తించి తెలుసు లక్షణం నేనున్నానే, నేనుతోనే ఆ నేను చైతన్యం సన్నిధానంలో ఉన్నందున నేనులోంచే ఈ పంచభూతాలతో కొన్ని సమస్త జీవరాశి తనెందు పుట్టి తనెందు పెరిగి తనెందు తానుగానే ఉన్నాడు. విత్రంగానే ఉంటే మొలకెత్తి చిత్రాకారం దాల్చి చిత్రాకారంతో విత్రమైంది చేసిన విత్రం అంతా చిత్రాకారం ఉంది. అప్పుడు విత్రాన్ని కోస్తే చెట్టు కనబడుతుందా? చెట్టును కోస్తే విత్రం కనబడుతుందా? కనబడుతుంది. ఆ విధంగానే ఈ సృష్టి మొత్తం నేను 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 అనే ధ్వనిలోంచి, భావంలోంచి, కణంలోంచి, వీళ్ళలోంచే పుట్టింది. అంటే నేనులోంచి పుట్టినంతా నేనే. నేనులోంచి అనేక నేనులు ఎక్కడున్నాయి ఇక్కడ? అంటే ఒక నేను ఇంకో నేను అవసరం లేదు కదా. స్వయం ఒక జ్ఞానాన్ని ఇంకో జ్ఞానం పడలేదు కదా. అంటే స్వయం జ్ఞానంతో, స్వయం గమనికతో, స్వయం జ్ఞాపకంతో, స్వయం శబ్దంతో, భావంతో నేను ఉన్నాను అని. ఎలా ఉన్నాను? నా శరీరం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది? శరీరం ఎత్తు లావు, సన్నం, పొడుగు, పొట్టి లావు, కన్ను, ముక్కు, కాలు, చేతి, తల, మండు చేతులు, జ్ఞానం కర్మంతో ఉంది. కానీ నేను ఎలా ఉంది? గమనించే లక్ష్యంతో స్వయం గమనికగా, గుర్తించే లక్ష్యంతో స్వయం జ్ఞాపకంతో, తెలుసే లక్ష్యంతో స్వయం జ్ఞానంతో, శబ్దభావంతో స్వయం పదార్థంగా నేను ఉన్నది అనుభూతిగా. ఇలా ఉంటే ఏముంది? హాయి ఉన్నది అనుభవంతో, హాయి ఉన్నది మౌనంగా, హాయి ఉంది పరిపూర్ణంగా, హాయి ఉంది స్వేచ్ఛగా. అని హాయి స్వరూపం. సమస్త జీవరాశి ప్రతిదీ కూడా ఆనందం వచ్చే కదా బతికేది. అంటే ప్రతి జీవరాశి వల్ల తనకు ఆనందం వస్తుంది. ఆనందంగా తను సహజంగా ఉన్నాడు. వస్తువులతో వచ్చే ఆనందము, మనుషులతో వచ్చే ఆనందము, వారి సలహాతో వచ్చే ఆనందం, చివరికి సృష్టికర్త ఉన్నాడని, లేడని, ప్రకృతి ఉందని వీటితో వచ్చే ఆనందం నిలబడదు. సముద్ర తీరాలు వెళ్ళి కట్టడాలతో అందరం ఉంటాం,
తుఫాను వచ్చేసింది, అప్పుడు భయపడిపోతాం కదా. చెట్లలోకి వెళ్ళిపోయారు, ఆ లోపల వెళ్ళేటప్పటికి తుఫాన్లు వచ్చేసి భూకంపం వస్తే పరుగు కదా.